పుట్టినిల్లు మెట్టినిల్లు అనే మాటని వింటూ చంద్రిక హరిత పెరిగారు. చెల్లి హరిత అక్క చంద్రికకి కంటి వెలుగైతే అక్క చంద్రిక చెల్లి హరిత పెదాలపై చెదరని చిరునవ్వన్నమాట. ఒకరి కళ్లల్లో ఒకరు, ఒకరి ప్రాణంలో ఒకరు అంతలా కలిసిమెలిసి ఉండే కూతుర్లని చూసి తల్లిదండ్రులు శ్యామల, గోవిందులు ఎంతో మురిసిపోయేవాళ్లు. మీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా ఒకరి నీడలో ఒకరుండాలి, ఒకరి అడుగులో ఒకరు తోడవ్వాలని చెప్పేవాళ్లు. అందుకే ఇప్పుడు ఒకే ఇంటికి తోడికోడలుగా వెళ్లాలనుకుంటున్న విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పారు. పుట్టింట్లో అక్కా చెల్లెళ్ళుగా ఎనలేని ఆనందం పంచుకున్న మీరిద్దరూ మెట్టింట్లో తోడికోడళ్ళుగా ఉండాలనుకోవటంలో తప్పులేదమ్మా. కానీ అలాంటి సంబంధం నూటుకో కోటుకో ఒకటి ఉంటుంది. ఆ ఒక్క సంబంధమే తీసుకొచ్చి మా పెళ్లి చేయి నాన్నా. పుట్టి పెరిగిన ఇంట్లో అక్కా చెల్లెళ్ళం, జీవితాంతం బ్రతకాల్సిన మెట్టినింట్లో తోడికోడళ్ళం. అక్కా చెల్లెళ్ళు వర్సెస్ తోడికోడళ్ళన్నమాట. మీ ఆలోచన బాగుంది తల్లులు, కాని అది నెరవేరుతుందో లేదో చూడాలి. సరేనమ్మా, నేను మీ అమ్మ పొలం పనికెళ్తున్నాము. ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. చెల్లిని నేను చూసుకుంటానులే నాన్నా. నేనుండగా అక్కకేమీ కాదులే నాన్నా. సరే సరే, ఒకరికొకరు తోడుగా ఉండండి. పదశ్యామల. ఇద్దరు ఇంటి నుంచి బయలుదేరారు. అక్కా చెల్లెళ్ళు కలిసి ఒక ఇంట్లో పుట్టి పెరిగిన అన్నాదమ్ముల సంబంధం వస్తే బాగుండునని మాట్లాడుకుంటూ ఉంటారు. చెల్లి, మన అదృష్టం బాగుండి ఒకే ఇంటికి తోడికోడలుగా వెళితే చాలా బావుంటుంది కదా. చాలా బావుంటుందక్కా. వాళ్ళు అన్నతమ్ముళ్ళు, మనం అక్కా చెల్లెళ్ళం. ఎలాంటి గొడవలు రాకుండా, ఏ విధమైన కలతలు లేకుండా ఆనందంగా మన కాపురాలు సాగుతూ ఉంటాయి అని ఇద్దరు సంతోషపడుతుంటారు. రామచంద్రాపురంలో ఉండే వడ్డీ వ్యాపారి ముకుందంకి మనోహర్, అరవింద్ అనే ఇద్దరు కొడుకులున్నారు. అన్నాదమ్ముళ్ల అనుబంధానికి నిలువెత్తు నిదర్శనమని ఆ ఊరు మొత్తం కోడై కూస్తుంది. ఈ అన్నాదమ్ముళ్ళు కూడా ఒకే ఇంటికి చెందిన అక్కా చెల్లెళ్లనే పెళ్లి చేసుకోవాలని పట్టుబడతారు. దాంతో ముకుందం తనకి బాగా తెలిసిన పెళ్లిళ్ల పేరయ్యకి ఒక ఇంటికి చెందిన అక్కా చెల్లెళ్ల సంబంధాన్ని తీసుకొచ్చే బాధ్యతని అప్పగించాడు. అలాగే ముకుందం గారు, మీరు కోరినట్టు మంచి సంబంధాన్ని చూస్తాను. మరి నన్ను మీరు ఆర్థికంగా చూసుకోవాలి. అందుకు ముకుందం ఒప్పుకొని ప్రయాణం ఖర్చుల నిమిత్తం కొంత డబ్బు ఇస్తాడు. పేరయ్య ఆ డబ్బుతో ఊర్లు తిరగడం మొదలుపెట్టాడు. రోజులు గడుస్తుంటాయి. పేరయ్య ఏ ఊరికి వెళ్లినా నిరాశ ఎదురవుతుంది తప్ప ఆశ కలగడం లేదు. దిగులు ముఖంతో చీకటి పడుతుండగా గోవిందం ఉంటున్న ఇంటికి వచ్చాడు. తన వివరాలు చెప్పి ఆ రోజు రాత్రి ఉండడానికి బస కోరాడు. గోవిందం వాళ్లు ఒప్పుకున్నారు. అప్పుడు పేరయ్యకి చంద్రిక, హరిత అనే అక్కా చెల్లెళ్ళు కనిపించారు. తన మనసులోని మాటని బయటపెట్టాడు. వాళ్లు సంతోషపడ్డారు. మీరు చెప్పేది నిజమా అండి? మాలాగే కోరుకుని ఇద్దరు అబ్బాయిలున్నారా? ఉన్నారు తల్లి, మీరిద్దరూ వారిద్దరికీ సరైన జోడి అని చెబుతాడు. అందరూ కలిసి భోజనం చేసి పడుకుంటారు. అక్కా చెల్లెళ్ళు మాత్రం అన్నాదమ్ముల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఆ రాత్రి గడిచింది. 2 రోజుల్లో పేరయ్య పెద్దవాళ్లతో మాట్లాడి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. అయ్యా, పిల్లలు ఒకరికొకరు నచ్చారు. మీరు ఒక మాట అనుకుంటే ముహూర్తాలు పెట్టేస్తాను అని చెప్పగానే ముకుందం, గోవిందం మాట్లాడుకుంటారు. మంచి రోజును చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు. పెళ్లి వేడుకలో ఊరి వాళ్లంతా ఆ ఇద్దరి జంటలను చూసి ఆనందపడ్డారు. ఇలాంటిది సినిమాలోనే చూస్తాం అని మాట్లాడుకునేవాళ్లు. తోడికోడళ్లుగా మారిన అక్కా చెల్లెళ్ళు పనులను పంచుకొని చేసుకునేవాళ్లు. మనోహర్, అరవింద్ కలిసి తమ తండ్రి చెప్పినట్టుగా వడ్డీ వ్యాపారం చూసుకునేవాళ్లు. నలుగురి జీవితాలు ఆనందంగా సాగుతుంటాయి. కొంతకాలం తర్వాత అనారోగ్యంతో ముకుందం చనిపోయాడు. మనోహర్, అరవిందులు వడ్డీ వ్యాపార లాభాలపై వాదించుకోవడం మొదలుపెట్టారు. అది చూసి అక్కా చెల్లెళ్ళు వాళ్లకి సర్ది చెప్పాలని చూశారు. కాని వాళ్ల వల్ల కాలేదు. చంద్రిక, ఇక నీ చెల్లి వ్యవహారాల్లో నువ్వు కొలా చేసుకోకో. ఏమిటండి ఆ మాటలు? హరిత, నువ్వు కూడా మీ అక్కతో ఏం మాట్లాడొద్దు. మాట్లాడావో మర్యాదగా ఉండదు. అలా కాదండి, మనలో మనకు గొడవలెందుకు చెప్పండి. మామయ్య ఉన్నప్పుడు ఎలా వడ్డీ వ్యాపారం చేసుకున్నారో ఇప్పుడు కూడా అలాగే చేసుకోండి. ఇంతకు ముందు మేమెలా ఉన్నామో ఇక నుంచి కూడా అలాగే ఉంటాం. మనలో మనకు ఈ గొడవలెందుకు చెప్పండి. చంద్రిక, ఏం చేయాలో నాకు తెలుసు. ఇక నుంచి ఈ ఇంట్లో 2 పొయ్యిలు వెలగాల్సిందే. అంత మాట అనకండి బావగారు. ఆయన మీతో అలా మాట్లాడినందుకు, గొడవ పడినందుకు నేను మన్నించమని వేడుకుంటున్నాను. హరిత, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా?
మీరు కాసేపు ఏం మాట్లాడకుండా ఉండండి. బావగారిని మన్నించమని కోరితే ఏమవుతుంది? పెద్దవాళ్లు. తండ్రి తర్వాత మళ్ళీ అంతటి స్థానం వారిదే కదా. అలాంటివి మాటల వరకే బాగుంటాయి హరిత. ఈ రోజు నుంచి వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. అని తన గదిలోకి వెళ్తాడు. హరిత ఏం మాట్లాడకుండా బాధగా కన్నీళ్లతో చంద్రికని చూసి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. అన్నాతమ్ముళ్ల మధ్య మాటల్లేవు. ఎదురుపడిన ప్రతిసారి ఒకరిని ఒకరు కోపంగా చూసుకునేవాళ్లు. ఇంటి మధ్యలో అడ్డుగీత వచ్చింది. వంటగదిలో 2 పొయ్యిలున్నాయి. అక్క చెల్లెళ్ళు ఎవరి వంట వాళ్లు చేసుకుంటూ బాధగా ముఖాలు చూసుకునేవాళ్లు. వాళ్ళెక్కడ మాట్లాడుకుంటారోనని అన్నాతమ్ముళ్ళు వంటగది గుమ్మం దగ్గరే నిలబడి చూసేవాళ్లు. చెల్లి, నువ్వు నా వైపు తిరిగి చూడకు, నేను నీ వైపు తిరగను. ఇద్దరం వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం, సరే అక్కా అని మాట్లాడుకుంటూ వంట చేస్తుంటారు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ అన్నాతమ్ముళ్ల తగాదాలు మరింత తీవ్రంగా మారాయి. ఇద్దరు అన్నాతమ్ముళ్ళు వేరే ఇళ్లలో ఉండాలని నిర్ణయానికి వచ్చారు. అదే విషయాన్ని ఒక రోజున అక్కా చెల్లెళ్ళకి చెప్పారు. చంద్రిక, హరిత ఆ వార్త విన్నప్పుడు ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్లల్లో నీళ్లు కారుతున్నాయి. అప్పుడు వాళ్లకి పుట్టినిల్లు మెట్టినిల్లు అనే తేడా లేకుండా ఎప్పుడూ కలిసే ఉండాలని వాళ్ల తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ మాట గాలిలో కలిసిపోయింది. చంద్రిక, వెళ్ళి మన బట్టలు సామాన్లు సర్దు. అది కాదండి, నేను చెప్పేది. కోపం తెప్పించకుండా నీ చెప్పిన పని చేయి చంద్రిక. అని చెప్పగానే చంద్రిక వాళ్ల గదిలోకి వెళ్ళింది. చెల్లి హరిత ఫోటోని చూస్తుంది. ఇక నుంచి నేను ఇలా ఫోటోలోనే చూసుకోవాలా చెల్లి? బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. హరిత, నీకు బొట్టు పెట్టి చెప్పాలా? వెళ్ళి సామాన్లు సర్దు. హరిత ఏం మాట్లాడకుండా వాళ్ల గదిలోకి వెళ్తుంది. ఒక చీరని చూస్తూ, అక్కా, నీ జ్ఞాపకంగా నా దగ్గర ఈ చీర మాత్రమే ఉంది. మళ్ళీ నిన్ను చూస్తానో లేదో అని సామాన్లు సర్దుకుని బయటకొచ్చింది. వెళ్దాం పదా. ఒక్క నిమిషమండి అని చెప్పగానే లోపలి నుంచి చంద్రిక వచ్చింది. విడిపోయే ముందు హరిత అక్క చంద్రిక చేతిని పట్టుకుని, అక్కా, మన మధ్య దూరం ఎంత వచ్చినా మన హృదయాలు ఒక్కటే కదా అని అడిగింది. చంద్రిక కన్నీళ్లు తుడుచుకుంటూ, అవును చెల్లి అని చెప్పింది. ఇద్దరు ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకున్నారు. వాళ్ళకి తెలుసు అదే వాళ్ల చివరి కలయిక అని. అలా 3 ఏళ్లు గడిచాయి. చంద్రిక, హరితల మధ్య ఫోన్ కాల్స్ కూడా తగ్గిపోయాయి. పండగలు వచ్చినా కలవడానికి భర్తలు ఒప్పుకునేవాళ్లు కాదు. ఒకరి కోసం ఒకరు ఆలోచించేవారు, కాని కలుసుకునేవాళ్లు కాదు, మాట్లాడుకునేవాళ్లు కాదు. కాని అక్కా చెల్లెలు తట్టుకోలేక, ఏవండి, నాకు మా చెల్లి పదే పదే గుర్తుకొస్తుంది, ఒకసారి వెళ్ళొద్దాం. తమ్ముడని చూడకుండా నోటికొచ్చిన మాటలు తిట్టాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్దాం? అరవింద్ గురించి నాకు బాగా తెలుసండి. వాటి గురించి ఆలోచించడు. నిజం చెప్పనా చంద్రిక, నాకు కూడా మా తమ్ముణ్ణి చూడాలనుంది. కానీ మనల్ని రానిస్తాడో లేదో. మనం వెళ్తే తమ ఇంట్లోకి రావద్దని చెప్తాడా? చెప్పే ధైర్యం ఉంటుందా? చెప్పండి, నా మాట వినండి. పదండి, వెళ్ళి చూసొద్దాం. జీవితంలో కొన్నిసార్లు బంధాలను నాశనం చేసేది పెద్ద గొడవలు కాదు చంద్రిక, చిన్న చిన్న అపార్థాలు, అహంకారం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే వాళ్ల ఇంటి ముందు ఆటో ఆగింది. మనోహర్, చంద్రిక చూస్తుండగా అరవింద్, హరిత దిగారు. మనోహర్, చంద్రిక ఆనందం పట్టలేకపోయారు. అన్నాతమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు కౌగిలించుకున్నారు. పుట్టినిల్లు మెట్టినిల్లు కేవలం ఒక మాట కాదు, అది ఒక జ్ఞాపకం, ఒక బంధం. రక్త సంబంధం ఎప్పటికీ వేరవదు. అన్నాతమ్ముళ్ళు తమ తప్పులు తెలుసుకుని కలిసిమెలిసి కొత్త జీవితం సాగించడం మొదలుపెట్టారు. అక్కా చెల్లెళ్ళు సంతోషంగా తమ భర్తలకు సహాయంగా ఉండేవాళ్లు.